అభివృద్ధి జగన్ ఏం చేయలేదంటే నీదేంటి అన్నది కంపారిజన్ చూస్తున్నారు. ఎందుకంటే నేను అక్కడ కట్టాను ఇక్కడ కట్టానంటే ఎవరికి తెలియదు. తన ఊళ్ళల్లో ఏం జరిగింది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఒక హాస్పిటల్ కట్టారా లేదా, స్కూల్ కట్టారా లేదా, రైతు భరోసా కేంద్రం కట్టారా లేదా, ఒక డెవలప్ చేశారా లేదా, సచివాలయం కట్టారా లేదా, ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో తెలుసు కదా. మేమున్నప్పుడు అద్భుతం జరిగింది మీ ఊళ్ళో అంటే కనబడుతున్నాయి కదా మాకు బిల్డింగ్లు అంటారు. కాబట్టి ఈ రెండిట్లో కన్విన్స్ కుదరట్లా. ఉద్యోగాలు వచ్చేస్తే ఎంతమంది ఏమన్నా వాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఎందుకు పోవాయి అంటాడు. పల్లెటూళ్ళలో భాష చాలా మొరటగా అని కాదు, నిజాయితీగా నిర్మోహమాటంగా మాట్లాడతారు. కాబట్టి అవేమీ వెళ్ళట్లా. అంటే బాబు పరిపాలన జగన్ పరిపాలన కంటే అద్భుతం అని చెప్పి ఓటేయడానికి సిద్ధంగా లేరు జనం. ఎందుకని పరిపాలన వ్యవస్థ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు జగన్. అందువల్ల బాబు పరిపాలన ఒకనాడు 2004 ముందు ప్రజల వద్దకు పాలన, 2004 14 19 మధ్యలో ఏం లేదు గట్టంటిది, ఎవరికాడు తిరగడమే కదా జరిగింది. అలా కాకుండా ఇప్పుడు అధికారి రాజ్ వ్యవస్థ తీసేశాడు జగన్. దాంతో ఇంటి దగ్గరికే వచ్చిన సర్వీస్ అధికారి ఇంటి దగ్గరకు వచ్చి పనిచేసి పెడుతున్నాడు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటికి వచ్చి పనిచేయడం చూసాము ఎప్పుడన్నా? ఇలాంటిది చూసినప్పుడు పరిపాలనలో నన్ను మించినోడు ఇంకెవడు లేడు, చంద్రబాబు మించినోడు ఎవడు లేడని ఎవరు చెప్తారు? కాబట్టి పాలన పరమైనటువంటి విషయాల్లో చంద్రబాబు కంటే జగన్ బెటర్ అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. సంక్షేమ పథకాలు